ప్రజానాడి ఎలా పట్టుకోగలిగారు? శాంపుల్స్ మెథడాలజీ అనేది ఎక్కువ ఒక అవుట్డేటెడ్ వర్షన్ సార్. అట్లా అని చెప్పి శాంపుల్ అంటే ఇప్పుడు మీకు పాత మొబైల్ ఫోన్కి కొత్త మొబైల్ ఫోన్కి చాలా తేడా ఉన్నట్టు, కొత్త మొబైల్లో ఫోన్ కూడా కాల్స్ వెళ్తాయి, కాల్స్ వస్తాయి. సో ఇప్పుడు మేము ఆడుతున్నటువంటి అప్డేటెడ్ వర్షన్లో కూడా ఆబ్వియస్గా శాంప్లింగ్ విధానం ఉంటుంది. బట్ అది ఒకటే కాకుండా మేము అప్లై చేసే డేటా సైన్స్ కానీ లేదా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము మళ్ళీ ప్లస్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తున్నాం. ఒకప్పుడు అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళం కదా. సో లేదా మేము చేస్తున్న శాంప్లింగ్ కానీ ఇవన్నీ కలిపి ఒక విలేజ్ తీసుకుంటే అన్నీ ఒక లేయర్లో ఉన్నాయనుకోండి, 70-30, 70 వైఎస్ఆర్సీపీకి, ఈ విలేజ్లో 30% టీడీపీకి ఉందనుకోండి. ఇది ఇలాగే దగ్గరగా 4 లేయర్స్లో ఉందంటే మేము పర్ఫెక్ట్గా ఉందనుకుంటాం. దీంట్లో డేటా సైన్స్ ఏం అప్లై చేస్తున్నాం, ఎవడు స్లీపర్ సెల్స్, ఎన్ని శాంపుల్స్, ఎలా తీసుకుంటున్నాం, ప్యాటర్న్ అనేది ఒక్కొక్క మెథడాలజీ వేరు. బట్ ఈ 4 లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అది తీసుకోగలుగుతున్నాం. సార్ 15 ఇయర్స్ నుంచి పైనే సర్వే ఫీల్డ్లో ఆరామ్ మస్తాన్ నెంబర్ 1గా ఉన్నారు. 100%. ఆయన చెప్పింది తూచా తప్పకుండా కొంచెం అటు ఇటుగా అయినా సరే జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో కూడా లాస్ట్ ఎన్నికల్లో కూడా ఆయనే చెప్పారు కాంగ్రెస్ అధికారంలో వస్తుంది. ఇక్కడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఘంటాపదంగా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారం చేజెక్కించుకుంటుంది, 90 నుంచి 124 సీట్లు వస్తాయని చెప్పిన ఆయన. మీరు కూడా యాజిటీస్గా మీరు కూటమికి అనుకూలంగా చెప్పారు. మీ సర్వే ఎవరు నమ్మలేదు. మీ దెబ్బతో ఎన్నో ఏళ్లుగా స్థాపించుకొని ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆరామ్ మస్తాన్ కుప్పకూలిపోయాడు. దాని మీద మీ కామెంట్? అంటే రెండు మీరు చెప్పిన ప్రశ్నలు రెండు నేను విభేదించేది ఏంటంటే, కూటమికి అనుకూలంగా అన్నారు కదా, ఆ కూటమికి అనుకూలంగా చెప్పలేదు. నెంబర్ చెప్పి ఆ నెంబర్ వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చు. ఇది మీ టేస్ట్ చూసి టిఫిన్ చాలా బాగుందని చెప్పి మీ మెప్పు పొందడానికి మీ రెస్టారెంట్కి వచ్చి నేను చెప్పలేదు. నేను తిని బాగుందని చెప్పాను. నేను మీకు అనుకూల నెంబర్ 1. ఆయన్ని దెబ్బ కొట్టేసాం, పక్కన పెట్టేసాను. మనం వెళ్ళే ప్రయాణం వెళ్తూ ఉన్నాం. దానివల్ల ఒకరికి ఫేవర్గా ఉండొచ్చు, ఒకరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఒకరు మీలాగా ప్రశంసలు నాకు ఇవ్వచ్చు, లేదా ఒక ఇంటర్వ్యూ రావచ్చు, లేదా ఒకరి వల్ల దానివల్ల మనం ముందుకు వెళ్ళడం వల్ల ఒకరు వెనక్కి పడవచ్చు. నా ఉద్దేశం పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేదు కదా సార్. ఇప్పుడు ఆరామ్ మస్తాన్ కూడా ఆయన ఈ సర్వేలో ఎంతో ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు మీరు యాజిటీస్గా ఎలా చెప్పారు జనసేనకి 21 వస్తాయని? 21 అనేది ఓవరాల్ కన్సాలిడేట్ నెంబర్ సార్. మీరు చూసేది మేము ఒక్కొక్క నియోజకవర్గం చూస్తాం కదా సార్. రైల్వే కోడ్ను సెపరేట్గా చూస్తాం, పోలవరాన్ని సెపరేట్గా చూస్తాం, లేదా పాలకోట ఇంకోటి ఏదైనా ఉంటే సెపరేట్గా చూస్తాం, నర్సాపురం అంటే ఒక్కొక్క నియోజకవర్గం క్రోడీకరిస్తాం. అది టోటల్ 21 రావచ్చు, 2 వచ్చి ఉండొచ్చు. 21లో పోటీ చేసిన దగ్గర 2 గెలుస్తుంది జనసేన అంటే అదే చెప్పుండేవాళ్ళం. 21 రావాలని ఇంటెన్షన్ కానీ లేదా 2 రాకూడదని కోరిక కానీ ఈ 2 లేవు. అంటే ఇప్పుడు మీరు అది కూడా కావాలని అయితే ఏం చెప్పలేదు, వాంటెడ్గా మీరు మీరు చేసిన సర్వేలో అంతే. కావాలని ఏంటి, దాంట్లో ఆప్షన్ లేదు కదా. కావాలంటే ఇప్పుడు మనం అదేమన్నా మనకేం కాదు కదా. మనకు వచ్చిన ఒక్కొక్క నియోజకవర్గం క్రోడీకరించుకొని ఇది పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో మనకు 133 కనపడుతున్నాయి టీడీపీకి. బీజేపీకి పోటీ చేసిన 10 చోట్ల 7 కనపడుతున్నాయి అని చెప్పాం.